హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నమాట. టాప్ది ఫస్ట్ వచ్చేసి మనము ఇలా అయితే వేసుకొని ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ పొడవు అయితే చూసుకోండి. పొడవు అయితే చూసుకొని ఇక్కడ చూసినట్టుగా కింద 1 ఇంచ్ మధ్యలో మన పొడవు, తర్వాత పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది అయితే వదులుకోవాలండి. తర్వాత మనం నెక్ విడ్త్ అయితే 2.5 అయితే తీసుకున్నానండి. 2.5కి ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచ్, తర్వాత 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే వదులుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇటు పక్క నుంచి అటు పక్కకి ఎంతైతే ఉందో సేమ్ అలాగే కొంచెం కిందికి, అంటే మీకు చంక భాగం ఎంతైతే సరిపోతుందో అంత లోతుగా అయితే మనం ఇలా లైన్ అనేది అయితే గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత మనం ఆ లైన్ మీదకే కరెక్ట్గా మడత వేసిన వైపు నుంచి అయితే చెస్ట్ ఎంతైతే వచ్చిందో దాన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని తర్వాత 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది వదులుకోవాలండి. ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కట్ పొడవు వచ్చేసి, అంటే నడుం చంక దగ్గర నుంచి నడుం కిందికి ఈ కట్ అయితే వస్తుంది కదండి, అది ఎంత అయితే ఉండాలంటే నాకు 13 అయితే వచ్చిందన్నమాట. నేను 13 అయితే ఇలా కిందికి అయితే పెట్టుకున్నానండి. తర్వాత దానికి కూడా ఎక్స్ట్రా అనేది ఖర్చుకి 1.5 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా అయితే వదులుకున్నానండి. ఇలా అయితే వదులుకున్న తర్వాత ఇలా లైన్స్ అయితే గీసుకొని మళ్ళీ దాన్ని చక్కగానే మడత వేసిన వైపు నుంచి అయితే మనము కట్స్ 2 వైపులా చూసుకుంటాం కదా, అలా చూసుకొని టాప్ చూసుకున్న తర్వాత సగం అయితే చేసి ఎంతైతే వచ్చిందో ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా వేసి తర్వాత ఎంతైతే వచ్చిందో వేసుకున్నాము కదా, తర్వాత 1.5 ఇంచ్ 1/4 ఇంచ్ అట్లా అయితే వదులుకోవాలన్నమాట కుట్లలోకి. ఇలా అయితే వదులుకోవాలండి. ఇప్పుడు కింద వచ్చేసి మనకు టాప్ అయితే కింద పార్ట్ డబల్ ఫోల్డింగ్ అయితే చేసి ఫస్ట్ అయితే మార్క్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకొని ఇలా లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. మనం గీసుకోవడం అయితే ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వచ్చేసి మనము ఎక్స్ట్రా వదులుకున్న దాంతో కలిపి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. కింద కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు ఆ క్లాత్ కూడా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే టక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. చెస్ట్ దగ్గర ఇంకా కట్స్ దగ్గర ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ విడ్త్ కూడా కరెక్ట్గా ఉండడానికైతే ఇలా అయితే టక్స్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వెనక వైపుకి అయితే వేసుకోవాలండి. క్లాత్ని ఇలా వేసుకున్నామంటే మనం దాని మీద గీసుకున్నదైతే మనకి ముందు వైపు అయితే కనిపించదు అన్నమాట. ఇలా అయితే 2.5 కరెక్ట్గా ఇలా పెట్టుకొని లెంత్ అయితే నేను ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి 6 అయితే పెట్టానండి. మీకు కావాలంటే మీకు కావాల్సిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మీ నెక్ ఎంత అయితే ఉందో అంతే కొలుచుకొని పెట్టుకోవచ్చు. ఇలా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ నెక్ అన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ ఇలాగే వేసుకోవాలండి. వెనక వైపుకే క్లాత్ సేమ్ నెక్ విడ్త్ 2.5 ఇంచే కదండి తీసుకునింది, అలాగే 2.5 మళ్ళీ సేమ్ కింది వైపుకి 2.5 అలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత అయితే మనకి 7.5 ఇంచ్ అయితే నేను ఇక్కడ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే గీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో వచ్చేసి ఇలా రౌండ్ అయితే గీసుకుంటున్నాను అన్నమాట. మీకు కావాలనుకుంటే మీరు ఏ నెక్ అయినా మీరు గీసుకొని మీరు కట్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే రౌండ్ నెక్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనకు మిగిలిన పార్ట్ అయితే ఉంటుంది కదండి క్లాత్లో ఎక్స్ట్రాగా, దాంట్లో నుంచి ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుందాము. ఇలా అయితే 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము పొడవు అనేది కొలుచుకోవాలన్నమాట. హ్యాండ్ది పొడవు చూసుకున్న తర్వాత ఇలా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ కింద 1 ఇంచ్ అయితే వదులుకోవాలి కుట్లలోకి మడతకి. ఇప్పుడు వచ్చేసి పైన మధ్యలో అసలు, తర్వాత పైన ఒక 1/2 ఇంచ్, తర్వాత 2.5 ఇంచ్ తీసేసి ఎంతైతే వస్తుందో ఇలా వేసుకొని దానికి చక్కగా మనము సంఖ భాగం ఎంతైతే వస్తుందో అంత వేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ
7.5 అయితే వచ్చింది. నేను 7.5 ఇంకా 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అన్నమాట. కింద వచ్చేసి లూజ్ అయితే చూసుకున్నాం 5.5 లూజ్, ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా అయితే ఇలా అయితే అయిపోయిందండి. ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. మార్క్ అయితే చేసేసుకొని ఇలా నాకు వచ్చేసి లూజ్ దగ్గర మడత అయితే వచ్చిందని నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అనేది ఇలా అయితే 4 ఫోల్డింగ్స్గా వేసుకొని సేమ్ అలాగే 2 పార్ట్స్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఎప్పుడు కూడా టాప్ అనేది అసలు టాప్ వచ్చేసి లైనింగ్ అసలు టాప్ కంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట. ఇలా అయితే మనం కొంచెం తక్కువగా పొడవు అనేది వేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సైడ్స్కి వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే నెక్ అనేది అటు ఇటు పోకుండా ఇక్కడైతే నెక్ విడ్త్ దగ్గర టక్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నెక్ అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా వెనక వైపుకి అయితే వేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా మూలలు వచ్చినప్పుడు అయితే సూది ఎత్తి తర్వాత క్లాత్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న క్లాత్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఇలా అయితే నెక్ చుట్టూరా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది అయితే చాలా ఈజీగా తిరుగుతుందన్నమాట. ఇలా అయితే మనము ఫస్ట్ ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పై కుట్ట అనేది చూసుకుంటూ బాగా షేప్ అనేది తీసేసుకుంటూ నీట్గా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా మూలాలు ఉన్న వైపు అయితే ఇలా పాదం ఎత్తి సూది తర్వాత ఇలా తిప్పుకొని కుట్టుకోవాలి. ఇదండి ఇలా అయితే నెక్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే చూసుకుంటూ నీట్గా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి నెమ్మదిగా. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే మనము లైనింగ్ అంతా జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతితో కరెక్ట్గా ఇలా చేసుకుంటూ ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అటువైపు సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి అండి. నేను ఇక్కడైతే వెనక వైపుకి అయితే వేసుకొని నేను కుట్టుకుంటున్నాను అన్నమాట. మీకు ఇలా అయితే రాదనుకుంటే మీరు ముందు వైపు నుంచి అయినా కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా అయితే కుట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదైతే లైనింగ్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్స్కి ఉన్న ఎక్స్ట్రా పీస్ అయితే లైనింగ్ది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేయాలండి. చూసుకుంటూ నెమ్మదిగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు ఇలాగే సేమ్ వెనక వైపుకి వేసుకోవాలండి. వేసుకొని లైనింగ్ మీద ఇలా అయితే పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి రౌండ్ నెక్ కాబట్టి కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్తోనే మనం రౌండ్ అయితే కుట్టేసుకుంటే మనకు షేప్ అనేది బాగా తిరుగుతుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట మధ్యలో ఉంది. తర్వాత ఇలా నెక్ చుట్టూరా ఇలా అయితే కొంచెం కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని లోపలికి వైపు తిప్పేసుకొని ఇలా పైకి అయితే వేసుకొని క్లాత్ మళ్ళీ దాని మీద పై కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట. రౌండ్గా నీట్గా అయితే నెమ్మదిగా చూసుకుంటూ వేసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ కూడా అటాచ్ చేసేయాలన్నమాట. ఇలాగే ఇంతకుముందు ఎలా అయితే ఫ్రంట్కి అయితే అటాచ్ చేసామో దీనికి కూడా ఇలాగే చూసుకుంటూ నెమ్మదిగా అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇటుపక్క కూడా ఇలా చూసుకుంటూ నేను క్లాత్ని అయితే ఇలా చేత్తో చూసుకుంటూ మనకి ఇక్కడైతే ఉందని అలా అయితే నేను గుర్తుపెట్టుకుంటూ ఇలా దాని మీద కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నానండి. వెనకాల వైపుకి కనిపించకపోయినా కూడా నా క్లాత్ మీకు కావాలనుకుంటే మీకు ముందు వైపు నుంచి అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా ట్రై చేయండి. ఈజీగా అయితే అనిపిస్తుంది. ఇలా అయితే కుట్టేశానండి.
ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము దీనికి అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేవి కూడా మనకి వేసేసుకోవాలన్నమాట. లైనింగ్ కూడా కలిపి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ టక్స్ అనేది వేసేసుకోవాలన్నమాట, కచ్చకాలైతే. ఇప్పుడు వచ్చేసి ఇదండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది చక్కగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా వెనక్కి అయితే వేసుకొని ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదండి ఎక్స్ట్రా, అందుకని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అనేది కింద కుట్టుకోవాలన్నమాట. ఇలా నేను 1 ఇంచ్ వదులుకున్నాను కాబట్టి 1/2 ఇంచ్ తోటి డబల్ ఫోల్డింగ్ అయితే హాఫ్ ఇంచ్ తోటి ఇలా కుట్టేసుకున్నాను అనమాట. తర్వాత పై వైపుకు తిప్పి ఒక కుట్టు అనేది వేసుకున్నాను. సేమ్ ఇలాగే 1/2 ఇంచ్ తోటి డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పై కుట్టు అనేది అయితే వేసేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అయితే కుట్టుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా షోల్డర్కి మధ్యలో నుంచి ఇటువైపుకి అటువైపు చూసుకుంటూ కరెక్ట్గా ఇలా పెట్టుకొని మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే ఇలా నెమ్మదిగా చూసుకుంటూ అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకుంటూ మనం కుట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉండడానికి కోసం మనం మళ్ళీ ఇంకొక కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగే సేమ్ హ్యాండ్ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. ఒక కుట్టు వేసేసి మళ్ళీ దాని మీద అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. చూసుకుంటూ ఇక్కడ మనం పైన హ్యాండ్ క్లాత్ అయితే మనం లాగకూడదు అన్నమాట. ఇలా లాగామంటే మనకి సంఖ భాగంలో అయితే సరిపోదన్నమాట. లూజ్ అయితే ఎక్స్ట్రా అయితే వచ్చేస్తుంది, అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము. లాగకూడదండి, లాగకుండా కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అయితే మనము ఇప్పుడు సైడ్ కుట్లు అయితే వేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఎంతైతే వదులుకున్నామో నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే వదులుకున్నానండి. దానికి వచ్చేసి ఇలా అయితే క్రాస్గా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే కుట్టుకొని ఇప్పుడైతే నేను కుట్లలోకి అయితే ఎంత అయితే వదులుకున్నానో అంత గ్యాప్లోనే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా మీకు ఎంతైతే వదులుకున్నారో అలాగే సేమ్ అయితే కుట్టుకుంటూ వచ్చేయండి. నేను ఫస్ట్ అయితే 2 ఇంచెస్ కాబట్టి వదులుకునింది ఫస్ట్ 1.5 ఇంచ్ దగ్గర అయితే స్టిచ్చింగ్ వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసి నేను 2 ఇంచెస్ దగ్గర ఇలా అయితే కరెక్ట్గా ఉందో లేదో మార్క్ చేసుకొని ఇలా అయితే కుట్టుకుంటూ వచ్చేస్తున్నానండి. తర్వాత ఇలా ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చండి. ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా కుట్లు అనేది తీసుకోవడానికి మీకు సేమ్ అలాగే నెక్స్ట్ వైపు కూడా ఇలా సైడ్ కుట్లు అనేది క్రాస్గా వేసి తర్వాత ఇలా అయితే మనము ఎక్స్ట్రా వదిలిన క్లాత్ మీద ఇలా అనేది వచ్చేయాలన్నమాట. ఇలా వేసేసుకొని సేమ్ అటువైపు ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మనకు తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా అయితే వేసేసుకోవాలనండి. మళ్ళీ ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 3 కుట్లు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కింద మడుచుకోవడానికి ఫస్ట్ లైనింగ్ దగ్గర నుంచి మడుచుకొని ఇలా పెట్టుకొని తర్వాత ఇలా అయితే కుట్టేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా కట్కి కొంచెం పై వైపు వరకు కుట్టుకొని తర్వాత ఇటు పక్కకి తిప్పేసుకొని తర్వాత మళ్ళీ చక్కగా వచ్చి మళ్ళీ ఇలా అయితే తిప్పేసుకొని ఇలా కిందికి అనేది అయితే మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీని మీదకి వచ్చేసి పై కుట్టు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. సైడ్కి ఇలా అయితే వేసుకొని మళ్ళీ ఇక్కడ సూది అనేది తిప్పి తర్వాత ఇలా అనేది వేసేసుకోవాలన్నమాట. ఇటువైపు ఎలా అయితే వేసుకున్నామో అటువైపు కూడా సేమ్ అలాగే లైనింగ్ దగ్గర నుంచి ఇలా మర్చుకొని తర్వాత కింద నుంచి ఇలా అయితే కుట్టుకుంటూ వచ్చేసి
ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ ఇక్కడ కట్ దగ్గర అయితే ఒకసారి ఇలా సూది పైకెత్తి తర్వాత చక్కగా అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ సూది పైకెత్తి తిప్పుకొని మళ్ళీ కిందికైతే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అయితే కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. మళ్ళీ పై కుట్ట అనేది అయితే ఇలా అయితే వేసేసుకోవాలండి. ఇలా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకి సైడ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి కుట్టుకోవాలి 1 ఇంచ్ అయితే వదులుకున్నాం కదండి. ఆ 1 ఇంచ్కి వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ 1/2 ఇంచ్ తోటి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే లాస్ట్లో రఫ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి రఫ్ చేసేసుకుని తర్వాత లాస్ట్లో కూడా రఫ్ అనేది చేసుకుంటూ ఇలా పై కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసానండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ తోటి డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రఫ్ చేసేసుకోవాలి. తర్వాత పై కుట్టు కూడా అలాగే సేమ్ టు సేమ్ రఫ్ చేసుకోవాలి. కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ ఎండ్కి వచ్చేటప్పటికి రఫ్ అనేది చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, ఈ డ్రెస్ అయితే మనకి అయిపోయిందన్నమాట కుట్టుకోవడము. ఇప్పుడు వచ్చేసి మనకి థ్రెడ్స్ అయితే కుట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు క్రాస్ అయినా వేసుకొని కుట్టుకొని సేమ్ ఇలాగే కుట్టుకొని మీరు తిప్పుకోవచ్చు అన్నమాట. నేను ఇలాగే అయితే తిప్పేసుకున్నానండి. తిప్పేసుకున్న తర్వాత ఇలా మిగిలిన క్లాత్ తోటి నేను 2 ఇంచెస్ 4 వైపులా అయితే తీసుకొని ఇలా అయితే మర్చుకొని ఇలా పెట్టేసుకొని ఇలా అయితే కుట్టేసుకుంటాను అన్నమాట. కుట్టేసి ఇలా అయితే తిప్పేసుకున్నానండి. సేమ్ ఇలాగే దీన్ని కూడా రఫ్ చేసేసి కుట్టేసి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 హ్యాంగ్నే పెట్టుకున్నానండి. మీకు కావాలంటే మీకు ఎన్ని అయితే వస్తే లేకపోతే వేరే ఏమైనా కావాలనుకుంటే కూడా వేసుకొని ఇలా అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కూడా షోల్డర్ కిందకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఇలా అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. హ్యాండ్కి వచ్చేసి కరెక్ట్గా అయితే ఇలా డ్రెస్ అయితే మనకి స్టిచ్చింగ్ అనేది అయితే నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయిందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.